ఆల్రెడీ రింగ్ యొక్క డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ డెఫినేషన్, ఇన్ ఏ రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అంటే ఏంటి? ఇన్ ఏ రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అంటే ఏంటి? రింగ్ యొక్క 6 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత, రింగ్ యొక్క 6 కండిషన్స్, ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ అంటే రింగ్ యొక్క 6 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి అని అర్థం అండి. ఒక రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ లో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 1 belongs to R such that a dot 1 is equal to 1 dot a is equal to a. ఏంటంటే అది a dot 1 is equal to 1 dot a is equal to ఏంటది? వెరీ గుడ్, ఐడెంటిటీ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. రింగ్ యొక్క 6 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత a dot 1 is equal to 1 dot a is equal to a అనేటువంటి ఐడెంటిటీ లా కూడా సాటిస్ఫై చేస్తే దెన్ వి సే దట్, అప్పుడు ఆ రింగ్ ఏమని పిలుస్తామండి? దెన్ వి సే దట్ R is a ring with unity element. R is a ring with unity element or identity element. Ring with unity element or identity element అని చెప్పి పిలుస్తాం. ఓకే, అదే విధంగా నెక్స్ట్ డెఫినేషన్, ఇన్ ఏ రింగ్ R కామా ప్లస్ కామా డాట్, ఇన్ ఏ రింగ్ R కామా ప్లస్ కామా డాట్ ఇఫ్ a డాట్ b is equal to b డాట్ a. ఇన్ ఏ రింగ్ R కామా ప్లస్ కామా డాట్ అంటే రింగ్ యొక్క 6 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత a డాట్ b is equal to b డాట్ a. ఏంట కండిషన్ అది? కామ్యుటేటివ్ లా. వెరీ గుడ్, కామ్యుటేటివ్ లా అండి. కామ్యుటేటివ్ లా సాటిస్ఫై అయితే దెన్ వి సే దట్, అప్పుడు ఆ రింగ్ ఏమని పిలుస్తాం? కామ్యుటేటివ్ రింగ్ అంటే రింగ్ యొక్క 6 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి a డాట్ 1 is equal to 1 డాట్ a is equal to a అనేటువంటి కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అని కానీ రింగ్ విత్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని కానీ పిలుస్తాము. అదే విధంగా a డాట్ b is equal to b డాట్ a అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే రింగ్ యొక్క 6 కండిషన్స్ తో పాటు a డాట్ b is equal to b డాట్ a అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ వి సే దట్, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామండి? కామ్యుటేటివ్ రింగ్ అని పిలుస్తాము. ఓకే, ఇది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ డెఫినేషన్స్. ఆ రెండు డెఫినేషన్ నోట్ చేసుకోండి. అదే విధంగా సమ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్స్ చూద్దాం. కొన్ని సమ్ బేసిక్ ప్రాపర్టీస్, ఇవన్నీ మనకు తెలిసినవే. రింగ్ థియరీలో కూడా సాటిస్ఫై అవుతాయని చెప్పి చూపించడం, రింగ్ థియరీలో కూడా సాటిస్ఫై అవుతాయని చూపించడం. సమ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్స్ లో థీరం 1 నోట్ చేయండి. థీరం 1, ఇఫ్ R is a ring and 0, a, b belongs to R, 0, a, b belongs to R, then 0 into a is equal to a into 0 is equal to 0. Second one, a into minus b is equal to minus and a into b is equal to minus of ab. Third one, minus a into minus b is equal to ab. And fourth one, a into b minus c is equal to ab minus ac. ఈ 4 కండిషన్స్ ని మనం ప్రూవ్ చేద్దామండి. ఒకసారి చూడండి. ఫస్ట్ కండిషన్, 0 into a is equal to a into 0 is equal to 0. ఫస్ట్ కండిషన్ 0 into a తీసుకుందాం. 0 into a ఎలా రాయొచ్చు? 0 plus 0 into a రాయొచ్చు. తెలుసు కదా, 0 plus 0 అని చెప్పి రాసుకోవచ్చు. 0 plus 0 into a. ఇప్పుడు అదే విధంగా ఈ 0 ఎలా రాయొచ్చు? 0 into a ని 0 plus 0a రాయొచ్చు. ఇప్పుడు రింగ్ తిరిగి ఇన్ ఏ రింగ్ ఇఫ్ R is a ring అన్నాడు కదా, రింగ్ లో డిస్ట్రిబ్యూటివ్ లా సాటిస్ఫై అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏం సాటిస్ఫై చేస్తే ఇది 0 into a plus 0 into a అవుతుంది. 0 into a plus 0 into a. ఓకే, గ్రూప్ లో కామ్యుటేటివ్ లా సాటిస్ఫై అవుతాయి. గ్రూప్ లో కామ్యుటేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. అదే విధంగా ఎడిషన్ లా సాటిస్ఫై అవుతుంది, అసోసియేట్ లా సాటిస్ఫై అవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ లా ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇన్ ఏ గ్రూప్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ హోల్ ఇన్ R. ఓకే, గ్రూప్ థియరీలో క్యాన్సిలేషన్ లా సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ లా వాడేమనుకోండి, రైట్ క్యాన్సిలేషన్ లా, రైట్ సైడ్ ఎడిషన్ కి రైట్ సైడ్ ఉండేటువంటి 0 into a, ఇక్కడ ఎడిషన్ రైట్ సైడ్ ఉండేటువంటి 0 into a క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏం మిగులుతాయి? 0 is equal to 0 into a అని వస్తుంది. ఎలా వచ్చిందండి ఇది? బై క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే బోత్ సైడ్ 0 into a క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు ఏం మిగిలిందండి? 0 is equal to 0 into a. అదే కదా మనం చేయవలసింది. 0 is equal to 0 into a ఫస్ట్ కండిషన్. సిమిలర్లీ వి షో దట్, ఇదే విధంగా ఏం చెప్పొచ్చు? a into 0 is equal to 0 అని కూడా చెప్పొచ్చు.
Similarly, we show that a into 0 is equal to 0. ఇది ఫస్ట్ కండిషన్ యొక్క ప్రూఫ్ అండి. ఓకే, నోట్ చేశారా? ఫస్ట్ కండిషన్ యొక్క ప్రూఫ్ అది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటి? a into minus b is equal to minus of a. మనం ఏం ప్రూవ్ చేయాలి? To prove that a into minus b is equal to minus of ab అని చెప్పి ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ a into minus b is equal to minus of ab అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఆ చేయడం కోసం ఏం చేద్దామంటే we have to show that a into minus b plus ab equal to 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. a into minus b plus ab is equal to 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అందుకోసం a into minus b plus ab యొక్క వాల్యూ తీసుకున్నాం. ఆల్రెడీ రింగ్స్ లో డిస్ట్రిబ్యూట్ లా సాటిస్ఫై అవుతుంది. దీంట్లో ఉన్న డిస్ట్రిబ్యూట్ లా a ని డిస్ట్రిబ్యూట్ లా a ని బయటికి తీసుకురాదు. ఇట్లా రాయొచ్చు b plus minus b గ్రూప్ లో రింగ్ థియరీలో ఇన్వర్స్ లా ఉంటుంది కాబట్టి ఆ ఇన్వర్స్ లా ప్రకారం b plus minus b యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? 0. b plus minus b యొక్క వాల్యూ ఎంత? 0. ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ ప్రకారం a into 0 యొక్క వాల్యూ ఎంత అండి? 0. అంటే a into minus b plus ab యొక్క వాల్యూ 0 అయిపోయింది. కాబట్టి a into minus b is equal to ఈ ప్లస్ ab నెగటివ్ తీసుకెళ్తే మైనస్ ఆఫ్ ab అవుతుంది. Similarly, we show that minus a into b equal to minus of a. రెండో కండిషన్ కూడా మనం సిమిలర్ గా ప్రూవ్ చేయొచ్చు. ఇది సెకండ్ వన్. ఓకేమా? ఆల్రెడీ మీకు తెలుసు అది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ రాస్తాను చూడండి. థర్డ్ వన్ minus a into minus b. థర్డ్ వన్ ఏం ప్రూవ్ చేయాలమ్మా? minus a into minus b is equal to ab అని ప్రూవ్ చేయాలి. థర్డ్ వన్ minus a into minus b ని ఈ విధంగా రాసుకోవచ్చా? minus of a into minus b అని రాయొచ్చు. minus of a into minus b. ఆల్రెడీ a into minus b ని సెకండ్ కండిషన్ ప్రకారం a into minus b ని ఎలా రాయొచ్చు? minus of ab అని రాయొచ్చు. minus of minus ab అని రాయొచ్చు. minus of minus ab అంటే ప్లస్ a. ఓకే, minus a into minus b యొక్క వాల్యూ ఏమైందండి? ab అయింది. ఈ గ్రూప్ థియరీ ప్రకారం minus of minus ab ని ప్లస్ ab అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ a into b minus c. ఫోర్త్ కండిషన్ ఏంటండి? a into b minus c is equal to ab minus ac. a into b minus c is equal to ab minus ac. ఓకే, దీన్ని ప్రూవ్ చేయాలి. a into b minus c తీసుకున్నాం. a into b minus c ని b plus minus c అని రాయొచ్చు. b minus c ని ఎలా రాయొచ్చమ్మా? b plus minus c. ఆ రింగ్ లో ఉండేటువంటి డిస్ట్రిబ్యూట్ లో r6 ని యూజ్ చేసుకుంటే a into b minus c ని ab plus a into minus c. అంటే b కి ఒకసారి c కి ఒకసారి మైనస్ c కి ఒకసారి a ని డిస్ట్రిబ్యూట్ చేసాం. a into b plus minus c is equal to ab plus a into minus c. ఆల్రెడీ సెకండ్ కండిషన్ ప్రకారం a into minus c యొక్క వాల్యూ అవుతుంది. అవుతుందమ్మా? a into minus c ప్రకారం ac minus ac అవుతుంది. సరిపోయిందండి. a into b minus c is equal to ఏమైంది? ab minus ac. ఇదే విధంగా సిమిలర్లీ we show that ఇదే విధంగా మనం ఏమని చెప్పొచ్చు? b minus c into a యొక్క వాల్యూ కూడా ba minus a అంటే రైట్ డిస్ట్రిబ్యూట్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ లో థియరం 1 నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో థియరం 2 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, థాంక్యూ.